రైట్ ఇక సంగారెడ్డి జిల్లాలోని పాసమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఇప్పటికే 10 మంది కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది, కొంతమంది గాయపడినట్లు తెలుస్తుంది, ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా దాదాపు ఉదయం 9 గంటల ప్రాంతంలో షిగాచి కెమికల్ ఫ్యాక్టరీ వచ్చేసి ఈ రియాక్టర్ పేలుడు సంభవించింది. భారీగా భారీ అగ్ని ప్రమాదం జరగడం, రియాక్టర్ పేలడంతో దాదాపు 100 మీటర్ల వరకు అంటే చుట్టుమూర ఉన్న సరౌండింగ్ లో ఈ పాషమైలారంలోని 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఏరియాలో దాదాపు 100 నుంచి 200 మీటర్ల ఏరియా వచ్చి ఈ సౌండ్స్ అనేటివి వినిపించినాయి. దాంతో వచ్చేసి దాదాపు ఆ యొక్క రియాక్టర్ పేలడంతో ఆ స్థానికంగా ఉన్న రియాక్టర్ పేలిన సమీపంలో దాదాపు 150 మంది కార్మికులు అనేది ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయం షిఫ్ట్ ద్వారా వచ్చేసి 120 మంది అంటే ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చి వచ్చిన 120 మంది కార్మికులు అనేది ఇక్కడికి హాజరయ్యారు. కానీ ఆ రోజు సంబంధించిన నైట్ షిఫ్ట్ వ్యక్తులు వచ్చేసి ఇంకా రిలీవర్ కాలేరు. వాళ్ళ ప్లేస్ లో వచ్చేసి కొత్త వాళ్ళు రీప్లేస్మెంట్ కాలేదు. అదే టైంలో బస్ అనేది దగ్గరికి వచ్చింది. అదే టైంలో ఈ రియాక్టర్ పేలడంతో వచ్చేసి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో ఒక్కసారిగానే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉందో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అనేది కుప్పకొల్లిన పరిస్థితులు కనబడుతున్నాయి. మనం విజువల్ లో చూడొచ్చు. ఆ పేలుడు సంభవించేసి దానికంగా ఉన్నట్టు ఆ రియాక్టర్ సంబంధించిన ఏదైతే ఇండస్ట్రీ ఉందో దానికి సంబంధించిన రేకులు కూడా బయటకు వచ్చేసి చెట్ల పైన పడ్డ పరిస్థితులు ఉన్నాయి. అంటే దాదాపు అక్కడ రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న దాదాపు 20 నుంచి 30 మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాంట్లో వచ్చేసి ఇప్పటికే 10 మంది వరకు వచ్చేసి మృతి చెందినట్టుగా సమాచారం తెలుస్తుంది. దానిలో ఆ క్షేత్రగ్రస్తులు ఎవరైతే ఉన్నారో దాదాపు 26 మందిని వచ్చేసి స్థానికంగా ఉన్న ధ్రువ హాస్పిటల్ కావచ్చు, అర్చన హాస్పిటల్ ప్రాంతాల్లో చూస్తున్నాం. మనతో పాటుకు వచ్చే స్థానికంగా వచ్చిన నాయకులు శ్రీకాంత్ గారు ఉన్నారు. అన్నా చెప్పండి, దాదాపు ఇక్కడ ఎంతమంది మృతి చెందే అవకాశం ఉంది? ఈ సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి? చాలా పెద్ద బ్లాస్ట్. ఎందుకంటే 4-5 కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినబడడం జరిగింది. ఆ డ్రైయర్ పేలిన ఒక బిల్డింగ్ కూడా మొత్తం కొలాప్స్ అయ్యింది. ఇంతకుముందు మేము లోపలికి వెళ్ళినప్పుడు చూసినాం. అప్పటి వరకు అయితే 5 మంది అక్కడ చనిపోయి ఉండే. ఆ దాని కింద ఇప్పుడు దాదాపు ఒక 6 మందిని ఆల్రెడీ తీసుకెళ్లిరు. 6 మంది లోపల పక్కకు వాటి కిందికించి తీసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక 20-25 మంది వరకు సీరియస్ గా గాయపడడం జరిగింది. అందులో ఒక 3 హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. అంటే దాదాపు ఇప్పటికీ 15 మంది వరకు చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. కేవలం ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోవడం ఒకటి, వాటి యొక్క స్టాండర్డ్స్ ని చెక్ చేయకుండా యథావిధిగా కంపెనీని నడిపియడం రెండోది. అంత పెద్ద బ్లాస్ట్ జరిగి ఈ రోజు ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడానికి కారణం మా స్థానికంగా చాలా అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. అధికారుల నిర్లక్ష్యం ప్రతిసారి ఇట్లా కొట్టొచ్చినట్టు కనబడ్డా వాళ్ళపైన ఒక్కరు కూడా యాక్షన్ తీసుకునే పాపాన పోరు. ఇప్పుడు ఎక్కడో థియేటర్లో ఏదో జరిగితే వాళ్ళు బాధ్యులైనట్టు వాళ్ళు అందరినీ తీసుకుపోయి జైలు వేసినప్పుడు, ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన దానికి కారణమైన అధికారులను మీరు ఎందుకు బాధ్యులు చేయట్లేదు? ఒకసారి మీరు ఇప్పుడు మా డిమాండ్ ఒకటే, ఆ అధికారులను మీరు బాధ్యులను చేయండి. వాళ్ళు సక్రమంగా వచ్చి లంచాలు తీసుకోకుండా ఇక్కడ అన్ని సక్రమంగా చూస్తే ఆ చిన్న చిన్న జీవితాలు, పేద కార్మికులు ఎక్కడెక్కడో రాష్ట్రాల 100,000 కిలోమీటర్ల నుంచి వచ్చి ఆ పొటకుడి కోసం పనిచేసి ఈరోజు ప్రమాదాలకు గురైతే అడిగే నాదుడు ఉండడు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగి చనిపోతే ట్రాలీ ఆటోలో లేపొచ్చిన పాపన మూట కట్టుకున్నారు వీళ్ళు. ఈ రోజు కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అద్దాలు వలిపోయిన బస్సులో వేసి పంపించారు. ఫెసిలిటీస్ శూన్యం ఇక్కడ. ఇది పరిస్థితి. అంటే దాదాపు ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి వచ్చేసి దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు గతంలో కూడా 2 సార్లు ఈ పేలుడు సంభవించింది. కానీ దీనిపైన స్థానికంగా ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో దానిపైన చర్యలు తీసుకోవట్లేదు. దాని విధంగానే ఇప్పటికే వచ్చేసి సంఘటన జరిగి దాదాపు 10ల సంఖ్యలో కూడా మృతులు జరిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ అన్నిటికీ కారణం ఏంటంటే నిర్లక్ష్యంగా అధికారులు చేపట్టడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.